లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, పావలా వడ్డీకే మహిళలకు రుణాలైతేనేమి, 108 అయితేనేమి, ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలు అద్భుతంగా అమలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నది మన్మోహన్ సింగ్ గారు పెద్ద మనసు చేసుకుని గ్రామాలలో పనులు కల్పించాలి. ఎందుకంటే గ్రామస్తులకు గ్రామాలలో పేదరికంలో ఉన్న వాళ్ళకి చేసుకోవడానికి సరిగ్గా పని లేదు. దానివల్ల వలసలు పోతున్నారు. కుటుంబాలను భార్యలను వదిలేసి వలసలు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి గ్రామాలలోనే పని కల్పించాలి అని సదుద్దేశంతో మొదలుపెట్టిన పథకమే ఉపాధి హామీ పని, కరువు పని. అంటే ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పని కల్పిస్తే గ్రామంలో ఉన్న వాళ్ళు కొన్ని రోజులైనా సరే అక్కడ పని చేసుకోగలరు. తద్వారా వలసలు తగ్గుతాయి. తద్వారా ఆ కుటుంబాలు ఆకలి చావులు కాకుండా వాళ్ళకు కూడా కుటుంబాలకి ఆసరాగా నిలబడాలి అన్నది కాంగ్రెస్ పార్టీ మంచి ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారి పేరు పెట్టి మొదలు పెట్టిన పథకమే ఉపాధి హామీ. అంటే ఉపాధి కూడా ఒక హామీలాగా ఇచ్చారు, ఒక హక్కులాగా ఇచ్చారు. ప్రతి గ్రామంలో చేసుకోవడానికి పని కనిపించడానికి అది కూడా ఒక హక్కులాగా ఎవరైనా గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గ్రామ పెద్దల దగ్గరికి వెళ్లి మాకు పని కావాలి అని అడిగితే 100 రోజుల పాటు గ్రామస్తులకి పని కల్పించాలి. చేసిన పనికి కూడా 15 రోజుల్లోనే పేమెంట్ వాళ్ళ అకౌంట్లలో పడాలి అన్నది చట్టం. ఈ చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. అంత గొప్ప చట్టానికి పేరు పెట్టింది మహాత్మా గాంధీ గారి పేరు. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్నారు. మహాత్మా గాంధీ గారు గ్రామాలు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది అని నమ్మినవాడు. అంత గొప్ప పథకానికి మహాత్మా గాంధీ గారి పేరు పెట్టి అంత అద్భుతంగా జరిపితే ఆ రోజుల్లో ఏ గ్రామంలోనైనా ఏదైనా పని కావాలంటే ఆ గ్రామంలో ఉన్న ఆ గ్రామ పెద్దలు గ్రామ సభలు పెట్టి ఆ గ్రామంలో రోడ్డేసుకోవాలన్నా, ఆ గ్రామంలో పూడికలు తీయాలన్నా, ఆ గ్రామంలో ఇంకేదైనా పని చేయాలన్నా అన్నది ఉపాధి హామీ పనితో ముడిపెట్టి ఆ గ్రామంలో పని చేయించే వాళ్ళు. తద్వారా ఉపాధి హామీ పని వాళ్ళ గ్రామాల్లో అభివృద్ధి జరిగేది, గ్రామస్తులకి పని కలిగేది, వాళ్ళకు వచ్చిన అమౌంట్ల వల్ల ఆ కుటుంబాలు కూడా నిలబడ్డాయి. అంత గొప్ప పథకము ఈ ఉపాధి హామీ పథకం. ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉండగా ఎంత అద్భుతంగా జరిగింది ఈ పథకం అంటే ఆ రోజుల్లో 1,10,00,000 జాబ్ కార్డులు ఉండేవి. అంటే కనీసం 2,25,00,000 మంది జాబ్ కార్డుకి ఇద్దరు కేసుకున్న అంత మంది, కోట్ల మంది ఈ ఉపాధి హామీ పని వల్ల పని చేసుకోగలిగారు, వాళ్ళ కుటుంబాలని బతికించుకోగలిగారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినాక గత 11 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి